ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ ఓం నమ శివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ మార్తాండ భరత్. ఈ రోజు పరశురాములు వారు ప్రతిష్ఠించిన 108వ శివలింగం ఉన్న క్షేత్రం చెరువుగట్టులో ఉన్న శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి వారి క్షేత్రాన్ని శివరాత్రి సందర్భంగా చూపిస్తున్నాను. ప్రతి అమావాస్య నాడు మహాజాతర, లక్షల మంది భక్తులు ఆలయంలో నిద్ర చేస్తారు. కొండ సురుకలలో దర్శనమిచ్చే పరశురాముడు ప్రతిష్ఠించినటువంటి మహాలింగం ఎత్తైన 3 గుండ్ల మీద కొండ అంచున వెలిసినటువంటి స్వయంభూ శివలింగం. ముందుగా ఈ ఆలయానికి ఎలా వెళ్లాలో చూద్దాం. ఈ ఆలయం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్ట అనే గ్రామంలో ఉంది. హైదరాబాద్ నుంచి అప్రాక్స్ 90 కిలోమీటర్స్ దూరంలోను, నార్కట్పల్లి నుంచి 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గట్టిగా మనం హైదరాబాద్ నుంచి వస్తే గనక 2 అవర్స్ లో అయితే ఈ ఆలయానికి వచ్చేయచ్చు. హైదరాబాద్ విజయవాడ హైవేలో చిట్యాల దాటాక మనకి పెద్ద బ్రిడ్జ్ కనిపిస్తుందండి. అక్కడ నుంచి గుంటూరు వెళ్లే దారిలో దిగి స్ట్రైట్ గా వస్తే ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అప్రాక్స్ 2 కిలోమీటర్స్ నడవాలి. వీళ్ళు ఇక్కడే కార్ పార్కింగ్ అలాట్ చేశారు. కార్ కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కొండపైకి వెళ్ళటానికి 2 మార్గాలు ఉంటాయి, మెట్ల మార్గం మరియు ఘాట్ రోడ్. మనం వీడియో చూపించేది మొత్తం మెట్ల మార్గంలోనే. కార్ పార్కింగ్ దగ్గర నుంచి ఆటోస్ లో కొండపైకి వెళ్ళడానికి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఆర్చ్ కాకుండా బస్సు ద్వారా వచ్చే వారికి వేరే ఆర్చ్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఇంకా చుట్టుపక్కల ప్రదేశాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చే వారికి బస్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా కొండపైకి వెళ్ళడానికి ఆటోస్ ఉన్నాయి. మెట్ల మార్గానికి ముందు పెద్ద నందీశ్వరుడు విగ్రహం ఉంటుంది. స్వామికి కొండెక్కి వస్తామని మొక్కుకున్న వారు ఈ మెట్ల మార్గంలో వస్తారంట. ఇక్కడే దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కుతారు. కొండపైకి వెళ్ళడానికి దాదాపు 100 మెట్లు పైనే ఉంటాయి. మధ్యలో అద్భుతమైనటువంటి వినాయకుడి విగ్రహం ఉంటుంది, చూపిస్తున్నాను చూడండి. కొండపైకి వచ్చాక కొన్ని ఉపాలయాలు ఉన్నాయి. మొదటిగా శ్రీ కాలభైరవ స్వామి ఆలయం చూద్దాము. తరువాత రేణుక ఎల్లమ్మ తల్లి మరియు ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ బండకి పేరు మరియు ఓంకారం రాసి కోరుకుంటే కోరికలు నెరవేరుతాయంట. ఇక్కడ ఉన్నటువంటి అమ్మ చెబుతున్నారు. లోపల గర్భగుడిలో ఓంకారం ఉంటది, కోరుకుంటారు జనాలు. కోరుకున్న కోరికే తీరుస్తాడు భగవంతుడు. ఏది కోరుకుంటే అది ఇస్తుంటాడు భగవంతుడు. ఆరోగ్యం బాగలేని వాళ్ళని ఆరోగ్యంగా చూస్తాడు, అన్ని మంచిగా చేస్తాడు, చల్లగా చూస్తాడు భగవంతుడు రామలింగేశ్వర స్వామి. మన పేరు రాసి మనం కోరుకోవాలంటే మన పేరు ఓంకారం రాయాలి. ఓకే. ఇక్కడే స్వామివారి పాదాలు ఉంటాయి. కిందకు వెళితే గోగర్భము మరియు పుష్కరిణి ఉంటుంది. ఇక్కడ స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్తారు. పూర్వం త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాముడు తన తండ్రి జమదగ్ని మహర్షిని చంపినటువంటి కార్తవీరార్జునుడిని వధించి జమదగ్ని మహర్షి చనిపోయినప్పుడు పరశురాముడి తల్లినటువంటి రేణుకామాత 21 సార్లు పరశురాముడిని నిస్సహాయురాయలై పిలవడంతో 21 మార్లు భూమండలాన్ని చుట్టి కోపంతో అధికార గర్వంతో చెడు పనులు చేసేటువంటి క్షత్రియ రాజులందరినీ ఒక్కొక్కరిగా చంపేస్తాడు. తన పాప పరిహారం కోసం గొప్ప శివభక్తుడైన పరశురాముడు ఈ భూమి మీద 108 శివలింగాలు ప్రతిష్ఠించి ఒక్కొక్క శివలింగం చెంత వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపోఫలాన్ని ఆ క్షేత్రానికి దారపోసి మానవ కళ్యాణానికి పాటుపడ్డాడు. అలా ప్రతిష్ఠించిన శివలింగాల్లో చిట్ట చివరదైన 108వ మహాలింగం ఈ చెరువుగట్టులోనే జడల రామలింగేశ్వరుడు. ఆలయ గర్భాలయంలో ఉన్న శివలింగం ఆనాడు పరశురాముడు ప్రతిష్ఠించాడని స్థల పురాణం ఉంది. ఈ ప్రదేశంలో ఉన్న గుహలో ఎంతో కాలం తపస్సు చేసిన శివుడు ప్రత్యక్షం కాకపోవడం, అంతేకాకుండా తపస్సు చేస్తున్నంతసేపు గుహలో ఉన్న శివలింగం పరిమాణం పెరుగుతూ ఉండేది.
దానితో పరశురాముడు ఎంత తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపంతో తన గొడ్డలితో శివలింగం యొక్క ఊర్ధ్వ భాగం మీద కొడతాడు. సాక్షాత్ పరమేశ్వరుడు నిజరూప దర్శనమిచ్చి ఇక్కడే ఆలయం దగ్గరే ఎత్తైన కొండ మీద 3 గుండ్ల మీద స్వయంభూగా వెలిశాడు. గొడ్డలితో కొట్టిన చోట శివలింగం మీద జడలు ఏర్పడ్డాయి. అందుకే ఆనాటి నుండి ఇక్కడ వెలిసిన స్వామివారిని జడల రామలింగేశ్వరుడు అంటారు. మీరు చూస్తున్న మహాలింగం పరశురాముడు ప్రతిష్ఠించింది. ప్రతి నెల అమావాస్య రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడకు వచ్చే భక్తులు ఎవరైనా దుష్ట శక్తుల ప్రభావంతో లేదా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఇక్కడ కొండ మీద నిద్ర చేస్తారు. అమావాస్య రోజున కొన్ని లక్షల మంది భక్తులు జడల రామలింగేశ్వరుని దర్శిస్తారు. ఈ వీడియోలో ప్రధాన ఘట్టం ఎత్తైన కొండ మీద 3 గుండ్ల మీద వెలిసిన స్వయంభూ శివలింగం దర్శనం చేసుకుందాం. స్వామి దర్శనానికి టికెట్స్ పెట్టారు, 10 రూపాయలు మరియు 50 రూపాయలు. ఓం నమః శివాయ. 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 కొండ క్రింది నుంచి కొండ మీదకు వెళ్లే దారిలో 2 పెద్ద పెద్ద బండల మధ్యలో నుంచి వెళ్ళాలి. ఈ బండల మధ్యలో నుంచి వెళ్లి బయటకు వస్తే స్వామివారి అనుగ్రహం కలుగుతుందని చెప్తున్నారు. ఓం నమః శివాయ. 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 ఇక్కడ స్వామి దర్శనం అయ్యాక గర్భాలయానికి పక్కనే పరశురాముని లింగం మరియు ఆత్మలింగం ఉంటుంది. ఈ ఆలయం గర్భాలయం పక్కనే అన్నదానం కూడా చేస్తారు. కొండ క్రిందికి దిగితే రేణుకా అమ్మవారి ఆలయం ఉంటుంది. కొండ క్రిందికి వస్తే షాప్స్ ఉన్నాయి. జాతర మూమెంట్ కాదు కదా, సో ఎక్కువ మంది లేరు. గాజులు, దేవుడి విగ్రహాలు, పిల్లల బొమ్మలు, ఇలా చాలా ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుద్దాం.